అందరికీ నమస్కారములు. ఈరోజు మరీ ముఖ్యంగా పలాస నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీమతి శిరీష గారికి, అలానే గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ గౌతు శ్యామసుందర్ శివాజీ గారికి నమస్కరించి ఈ యొక్క వీడియో మాట్లాడదలుచుకుంటున్నాను. సార్, మరి ఈ ఉద్దాన ప్రాంతంలోన గత సంవత్సర కాలం మేము మా పచ్చని పంట పొలాల్లోన కార్గో ఎయిర్పోర్టు వస్తుంది. మరీ ముఖ్యంగా మా భూములు, నాకున్నటువంటి కొంత భూమి అయినా సరే మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఏదైతే భూమి ఉందో ఆ భూమి కూడా ఆ సర్వేలో ఉండడం వలన బాధితులందరం ఏకమయ్యి మేము గత సంవత్సర కాలం నుంచి పోరాటం చేస్తున్నాం సార్. అయితే ఈ సందర్భంగా మొన్నటి రోజున బిడిమి రెవెన్యూ గ్రామంలోన మాజీ శాసనసభ్యులైనటువంటి జుత్తు జగన్నాయకులు గారు మీటింగ్ హాల్లో బాధిత రైతులు 50 మంది అందరం కూడా ఒక చిన్న మీటింగ్ ఒకటి కండక్ట్ చేసుకున్నాం సార్. పోలీసులు నిర్బంధించినప్పుడు కూడా ఆ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా ఒక 4 విషయాలపైన మాట్లాడాలని నా అవకాశం తీసుకొని మాట్లాడడం జరిగింది. అయితే దాంట్లో మీ యొక్క పేరుని ప్రస్తావించి నేను మాట్లాడడం అనేది జరిగింది సార్. వాస్తవంగా నేను ఈరోజు ఈ వీడియో ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, నిన్న కొంతమంది నా పైన సోషల్ మీడియాలోన పత్రికా రూపంలో ఇచ్చారు అనేది చిన్న నా మీద చాలా విమర్శలు చేస్తున్నారు. నేను ఆ విమర్శలకు కానీ వాళ్ళు నన్ను భయపెట్టించే మాటలు తిట్టారని కానీ లేకపోతే పత్రిక ప్రకటన ఇచ్చారు అనేది నేనైతే కృంగిపోలేదు. వాళ్ళు యొక్క విమర్శలకు కానీ వాళ్ళ యొక్క మాటలకు కానీ నేనైతే ఏమీ ఫీల్ అవ్వట్లేదు. రాజకీయంలో ఉండేటప్పుడు ఇవన్నీ సర్వసాధారణ పట్టించుకోవట్లేదు. కాకపోతే ఆ వీడియోలో నేను మిమ్మల్ని ఉద్దేశించి మాజీ శాసనసభ్యులైనటువంటి శివాజీ గారు 1000 ఎకరాల భూమి మీరే స్వయంగా కొనేసి మీరే ఇచ్చేశారనే పదము నేను అన్నానని మిత్రులందరూ కూడా నాకు నిన్న సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడున్నారు. సార్, దయచేసి మీరు నన్ను తప్పుగా అయితే ఏమీ అనుకోవద్దని చేతులు జోడించి మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, నేను యాక్చువల్గా ఈ సందర్భం ఎందుకు చెప్పదలుచుకుంటున్నానంటే, మొన్న ఒక 1-2 నెలల క్రితము గౌరవ కామ్రేడ్ ఆర్ నారాయణమూర్తి గారు బారువ గ్రామంలోన థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు సంబంధించినటువంటి బాధితులందరూ కలిపి, సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించిన బాధితులందరూ కలిపి ఒక సభను ఏర్పాటు చేశారు సార్. ఆ సభకి మాకు కూడా ఇన్వైట్ చేశారు. ఆ సభకి వెళ్ళేటప్పుడు నాకు అక్కడ బయట బుక్లన్నీ అమ్ముతున్నారు సార్. అమ్మేటప్పుడు ఏం చేశానంటే, నాకు కూడా మామూలు బుక్స్ అంటే ఇష్టము. అసలు మనము ఏదైనా మాట్లాడాలనుకుంటే ఏవైనా విషయాలు కొన్ని తెలుసుకోవాలని నేను అప్పుడప్పుడు నేను బుక్కులు కొనుక్కుంటాను సార్. అది ఆ రోజు మాత్రం ఇది సార్, నేను ఈ బుక్ అనేది కొనుక్కున్నాను సార్. ఈ బుక్ పేరు ఏంటంటే బేల కోసం బతుకు కోసం సోంపేట హరిత ఉద్యమ చరిత్ర. ఇది సార్ ఈ బుక్. ఈ బుక్లో ఏంటంటే పర్యావరణ పరిరక్షణ సంఘము, మత్స్యకార ఐక్యవేదిక, మానవ హక్కుల వేదిక ద్వారా బుక్ అనేది చేశారు. దీనికేమో ఈ బుక్నైతే మాత్రము ఎవరైతే కవర్ పేజ్ అయితే ఎవరిచ్చారంటే అనంత చింతలపల్లి వాళ్ళు ఇచ్చున్నారు సార్. అయితే ఈ డీటెయిల్స్ సార్. దీంట్లో 40వ పేజీ సార్. యాక్చువల్గా ఈ 40వ పేజీలో అంటే ఉద్యమాలు ఎలాగుంటాయి, ఎలా చేస్తే బాగుంటుంది, కంపల్సరీ పర్యావరణ కాపాడనే ఉద్దేశంతో నేను 40వ పేజీ చదివాను సార్. 39 ఈ బుక్లో 39, 40 పేజీ చదివాను సార్. ఆ సమయంలో మీరు నాయకత్వం వహించారని, మీరు కూడా ఎన్సీసీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసారని దీంట్లో రాస్తున్నారు సార్ యాక్చువల్గా. అయితే దాన్ని ఉద్దేశించి నేను మొన్నైతే బిడిమి బహిరంగ సభలోన మీ హయాము లేదంటే మీ నాయకత్వం అనే పదాలు ఏమైతే నేను మిమ్మల్ని ఉద్ధరించి అనున్నానో, నిజంగా నేనైతే ఆ మాటలను అయితే మీకు ఇబ్బందికరంగా అయ్యి ఉంటే, ఎందుకంటే మీరు వీడియోలు చూసి నా మాటలు వినేంత టైం మీకు ఉండదు. తర్వాత శాసనసభ్యులైన శిరీష గారికి కూడా నా వీడియోలు కానీ లేకపోతే నేను మాట్లాడిన ఏమీ చూసేంత అవకాశం ఉండదు, ఎందుకంటే మీకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో చూడలేరు. కానీ కొంతమంది మీకు ఎవరో చెప్పినప్పటికి కూడా ఒకవేళ మీరు ఆ వీడియో చూస్తే సార్, నేను క్లారిటీగా ఏం చెప్పానంటే, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఒక 4-5 ప్లేసులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అందులో పలాస దగ్గర ఒకటి ఉంది, వజ్రకొత్తూరులో ఒకటి ఉంది, మనకి దగ్గరలో సోంపేట కూడా ఉంది. అప్పుడు కూడా
ఇలానే నా ప్రజాప్రతినిధులు నాయకులు అనేవాళ్ళు మాయ మాటలు చెప్పి ఈ యొక్క భూముల్ని కొనేసి కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పి అది అని నేను చెప్పడం జరిగింది సార్. అయితే అందులో మీరు ఎక్కడ స్వయంగా కొన్నారని కానీ భూములు మీరే కొనుక్కొని మీరే కార్పొరేట్ శక్తులకు అమ్మారని లేదా ఎక్కడ కూడా నేను అనలేదు సార్. ఒకవేళ నేను అలా నా వీడియో విన్న ఎవరికైనా అలాగే నేను అన్నట్టు అనిపించుంటే మాత్రము తప్పకుండా ఆ పదాలని అవన్నీ నేను వెనక్కి తీసుకుంటాను సార్. కానీ నా ఉద్దేశం ఏంటంటే మీ హయాంలో అంటే 2009లో ఉద్యమం మొదలైనప్పుడు ఉన్నటువంటి హయాంలో దగ్గర సుమారు 5-6 సంవత్సరాలు ఆ ఉద్యమం నడిచింది కదా సార్. ఆ జీవో కూడా 972 ఎకరాల భూమికి ఒక జీవో కూడా రిలీజ్ చేసి ఆ రిలీజ్ కూడా ఏం చేశారంటే జీవోని రద్దు చేసినప్పుడు కూడా ఈ ప్రస్తావన అయితే ఉంది సార్. ఆ ప్రస్తావన నేను బుక్లో చదివింది కాబట్టి నేను మిమ్మల్ని ఉద్దేశించి అన్నాను తప్ప అది మీకు ఆ భూములకి ఎటువంటి సంబంధం లేదని ఈ వీడియో ద్వారా చేతులు జోడించి మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. గౌరవ శాసనసభ్యులైనటువంటి శిరీష గారు కూడా నన్ను ఒక ప్రజా సేవకుడిగా లేదా ఒక ప్రజల తరపున మాట్లాడుతున్నాడని నన్ను ఉద్దేశించి మీరు తీసుకోవాలి తప్ప ఏ రోజు కూడా మీకు కానీ మీ నాన్నగారైన మీ కుటుంబ సభ్యులపై ఎప్పుడు కూడా నేనైతే ఏ రోజు కూడా సార్ నేను మీతో పాటు చాలా రోజులు చాలా చిన్న కార్యకర్త అయినప్పుడు కూడా మీతో నేను పనిచేస్తున్నాను. మీ అందరి దగ్గర నేను మీ ఫొటోస్ కూడా తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన రోజులు ఉన్నాయి సార్. ఏ రోజు కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా అనే సందర్భం రాదు, భవిష్యత్తులో కూడా నేను అనదలుచుకోలేదు సార్. ఎందుకంటే ప్రజా సమస్యల మీద మాత్రము తప్పకుండా గత 2015 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సార్ నేటికి 10 సంవత్సరాలు అవుతుంది. పలు సందర్భాల్లో మీ పేరును ఉత్తరించడం కానీ లేకపోతే మేడం గారి పేరు ఉత్తరించడం కానీ ఇవన్నీ సహజంగా మీ పేర్లు ఎందుకు వస్తున్నాయంటే ఈ ప్రాంతంలో ఎక్కువ కాలం మీరు పాలించారు. మరి ఉద్దాన కిడ్నీ సమస్య కూడా చాలా బాగా ఇబ్బంది తీవ్రమైంది. మా అమ్మ నాన్నకి స్వయంగా కిడ్నీ బాధ పడిన తర్వాత నేను కళ్ళతో ఆ బాధలు చూసి ఒక యూడిఎఫ్ లాంటి సంస్థ పెట్టి నా ప్రజల తరపున మాట్లాడడం జరిగింది తప్ప ఏ రోజు మీకు వ్యక్తిగతంగా నేను దూషించలేదు సార్. అలానే ఈరోజు కూడా కార్గో ఎయిర్పోర్ట్ బాధితులందరం కూడా మేమందరం కలిసి ఒక కుటుంబ సభ్యులు బాధితులందరం ఏకమయ్యి దయచేసి ఇక్కడ మా పచ్చని ఉద్యానంలో వద్దని మేము నినాదాలు చేస్తున్నాం తప్ప ఏ రోజు కూడా శివాజీ గారు అనే వ్యక్తి లేదనుకుంటే మన శిరీష గారు అనే వ్యక్తి లేకపోతే మీ కుటుంబ సభ్యులు వీసీ గారు అనే వ్యక్తి ఇక్కడ ఒక అరెకరా భూమి అన్యాయంగా అక్రమంగా అడ్డుకున్నారనో దోపిడీ చేశారనో దౌర్జన్యం చేశారనో నేనైతే నమ్మను. అది మీరు నాకు తెలిసి నాకు మీతో నేను చూసినంత కాలము మీరు అలాంటివి దానికి దూరమని నేను బలంగా నమ్ముతున్నాను. ఇప్పటికి కూడా ఏదైతే ఈరోజు నేను మొన్న మాట్లాడినటువంటి వీడియో ఏదైతే ఉందో నా ఉద్దేశం ఏంటంటే సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ కోసం సేకరించినటువంటి భూమిలో ఎయిర్పోర్ట్ కట్టండి. ఆ సేకరించినటువంటి భూము సమయంలో మీరు ఉన్నారని మీ హయాంలో జరిగిందని నేను అన్నాను తప్ప మీరు కొనుక్కొని మీరు ఎన్సీసీ వాళ్ళకి అప్పచెప్పారనో లేదా మీరు ఆ భూమిని మీరు ఉంచుకున్నారని అయితే నా ఉద్దేశం కాదని మరొకసారి చేతులు జోడించి రిక్వెస్ట్ చేసుకుంటూ మరి ముఖ్యంగా మీకు మీ అభిమానులకి ఇంకా చాలామందికి ఏమైనా నా నుంచి ఈ పదాలు వెదజల్లేటప్పుడు ఏమైనా మీకు తప్పుగా అనిపించుంటే తప్పకుండా ఆ మాటలు నేను వెనక్కి తీసుకుంటాను. ఎందుకంటే మీరు ఈ ప్రాంతంకి సుమారుగా 6 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి వ్యక్తికి విమర్శించే స్థాయి విమర్శించే అంత నైతిక హక్కు వ్యక్తిగతంగా మాట్లాడేంత హక్కుగానే ఆలోచనగా మాకు లేదు సార్. మేము చిన్న కుటుంబం చిన్న రాజకీయంగా అంటే ఇష్టం కాబట్టి ఈ ప్రజల మధ్యలో తిరుగుతున్నాం తప్ప మిమ్మల్ని వ్యక్తిగతంగా తిట్టి మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషిస్తే మాకేమొస్తుంది సార్. నాలాంటి వ్యక్తి మీ పైన అదేది అంటారు ఆకాశం మీద ఉమ్మి వేసినట్లు అవుతుంది కాబట్టి నన్ను మీరు అలా చూడకండి సార్. నన్ను మాత్రము ఒక ప్రజా సమస్యలపైన మాట్లాడండి ఒక చిన్న కుర్రోడు మాట్లాడుతున్నాడని మీరు భావించాలి తప్ప ఇంకా వేరే ఉద్దేశంతో పెట్టుకోకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. మీతో పాటు మీ అభిమానులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.